నమస్కారం అండి. దండాలు దశకాలు సరే, ఎడకెందుకు వచ్చా? మస్కా కొట్టడానికా? నా కూతురు కోసం వచ్చాను. ఇంకా నీ కూతురేందయ్యా? కోర్టు కాదన్నాక ముళ్ళు కర్రీ ఇచ్చానంటే 30 రోజులు పడకేస్తావు. మరి అదిగల్లు వెళ్ళచ్చా? వెళ్తావా? ఏ చేయమంటావా? అన్నేమనుకో, నీకు తెలవదమ్మా. చేలో కలుపు, చెప్పులో ముళ్ళు ఎట్టాటియో, సేటు చేసే ఇల్లు అట్టాటోళ్ళే. ఇలా నమ్మకూడదా? ఏమండి, నేనేం కనకమహాలక్ష్మి ఆస్తి కోసం ఆశపడటం లేదు. సమాధి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించబోతుంటే నేను చేసిన పాపం గుర్తుకొచ్చింది. ఏ చేతులతో ఇన్నాళ్ళు నా భార్యను హింసించానో ఆ చేతులతో దీపం వెలిగిస్తే తన ఆత్మకు శాంతి ఉండదు. అందుకే కూతురుగా నా కూతురు కోసం వెతుకుంటూ ఇక్కడికి వచ్చాను. అమ్మా లక్ష్మి, ఒక్కసారి సమాధి దగ్గరికి వచ్చి కడసారిగా దీపం వెలిగించమ్మా. ఒరా పెళ్ళాం సత్యగా నీకు బుద్ధి రాల. ఎల్లమ్మా ఎల్లు. ఈడి కోసం కాకపోయినా ఆ దేవత కోసమైనా ఎల్లు వెలిగించాల. ఎల్లమ్మా ఎల్లు ఎల్లు ఎల్లు. తీసుకెళ్ళా రామ్మా. ఇదేనమ్మా మీ అమ్మ సమాధి. దీపం వెలిగించమ్మా. ఒరే మనోడా, ఇసం తాగెక్కి సచ్చెట్టున్నాడు. రా ఇట్రా కొట్టు. Don't worry, he will be all right. అమ్మా, నీ ఉసురు పోసుకోవాలని చూసి నాకు ఊపిరిపోయించావమ్మా. నువ్వెంత కసాయపడివైనా చిన్నాళ్ళు నన్ను పెంచిన తండ్రివి కదా నాన్న. వద్దమ్మా, తండ్రి అనే మాటకే రోత పుట్టించిన మనిషినమ్మా నేను. నన్ను నాన్న అని పిలిస్తే నువ్వు రాక్షసుడు బిడ్డవైపోతావమ్మా. కొండయ్య, ఇంతకాలం నువ్వు ఎదుటి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూశావు. ఇప్పుడు కంటి నిండా నీళ్లు పెట్టుకున్నావు. అదే నీలో పశ్చాత్తాపాన్ని చూపిస్తోంది. బోసు బాబు, నువ్వు నన్ను బతికించావు. నేను మీ అమ్మ నమ్మకాన్ని బతికిస్తాను. ఆ బసవప్ప చేసిన హత్యలకు, చేయించిన దుర్మార్గాలన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్ష్యం. వాళ్ళని పోలీసులకు చెప్పేస్తాను. ఈ నెల 30వ తారీఖున శ్రీకాంత్ గారి హత్య కేసులో ఎంక్వైరీ జరుగుతుంది. ప్రత్యేకంగా సాక్ష్యం చెప్పబోతున్నట్టు గానీ అతనికి